వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిన్న చోరీకి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, పూజా సామాగ్రి, నాగపదిగా, పంచలోహ విగ్రహాలు, హారతి, పల్లెం, నీటి ధార పాత్ర స్వాధీనం. 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
127 డివిజన్లోని గాంధీనగర్లో శ్రీ రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థాన ప్రాంగణంలో శివాలయంలో నిన్న రాత్రి ఈరోజు ఉదయం 3:20 ఇద్దరు దొంగలు వచ్చేసి, ఒక దొంగ బయట నిలబడి ఒక దొంగ లోపలికి వచ్చేసి మన శివుని దర్వాజలు కాలుతో చెప్పుల కాలుతో తన్ని శివుని మీద చెప్పుల కాలతో ఎక్కేసి నాట్యం చేసినట్టు చేసి ఉన్న వస్తువులన్నీ అయ్యప్ప విగ్రహం కానీ శటగోపురం కానీ అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఈ హిందూ మనోభావాలను దెబ్బతీస్తట్టు చేసి మన హిందూ దేవుళ్ళని కించపరుస్తూ హిందూ మనోభావాలను కించపరుస్తూ ఈ దుర్మార్గులు ఈరోజు మా హిందూ దేవాలయంలో మా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మమ్మల్ని హేళన చేసినట్టు చేసి మా శివుణ్ణి పైకెక్కేసి కాళ్ళతో చెప్పుల కాళ్ళతో ఎక్కేసి తన్నేసి చాలా బాధాకరంగా ఉంది. ఆ దుర్మార్గులు మా శివునిపై రోజు పూజించే శివునిపై ఎక్కేసి మమ్మల్ని బాధపరిచి ఇచ్చేస్తున్నాడు. ఆయనని కఠినంగా శిక్షించాలని సిఐ సార్ని కానీ మన పోలీసు వాళ్ళని కూడా ఈ బస్తీవాసులు అందరూ కలిసేసి మేము ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. రేపు పొద్దున కూడా మేము నిరసన కార్యక్రమం చేద్దామని 127 డివిజన్ అందరికీ పిలవాలని మనవి చేస్తున్నాను. రేపు బంధు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని మేము ఇచ్చేస్తున్నాం. మేము మా హిందువులందరము ఐక్యంగా ఉంటే ఈ పరిస్థితి రాదు. మనము హిందువులము ఐక్యత లేకనే మనకి ఈ పరిస్థితి ఏర్పడ్డది. మనము మన హిందూ దేవాలయాన్ని కాపాడుకోకపోవడం దురదృష్టకరం, మన హిందూ దేవుళ్ళను కూడా కాపాడుకోకపోవడం దురదృష్టకరం. ఈ సంఘటన చూసినాక కూడా మన హిందువులందరం ఐక్యం కావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క హిందువుకు చేతులెత్తి నమస్కరిస్తూ రేపు కోరుకుంటున్నాను. గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డైల్ 100 కాల్ రావడం జరిగింది. దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల, అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్, ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా 10 టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక 12 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగ, కలుషం, శటకోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం, ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. దీనంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్ము అంతా మన పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ 196, 298, 299, 331 సబ్సెక్షన్ 4, 305 BNS కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి. సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనే ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఐ జీడిమెట్ల, సిసిఎస్ సిఐ రాజు, ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.